హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకు, పెన్షనర్లకు ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు అధికారం చేపట్టబోయే టీడీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తారా, అలాగనే ఏదైతే పెన్షనర్లకు ఎప్పటిలాగే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అయితే ఇస్తారా, లేదంటే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు జమ చేస్తారా అనే పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇక ప్రతి నెల కూడా ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించాలని త్వరలో చేపడతామని తెలిపింది. అలాగే శాఖల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కాగా జగన్ ప్రభుత్వం వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటి వద్దనే పెన్షన్ నగదును అందజేసింది. అయితే వార్డు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు పెన్షన్ నగదు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడంతో పలువురు లబ్ధిదారులు ముత్తివాతు పడ్డారు. దీంతో తాము అధికారంలోకి వస్తే పెన్షన్దారులకు ఇంటి వద్దే నగదు అందజేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఇక ఈ మేరకు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు. అధికారం చేపట్టడంతో వార్డు వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు.